ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా ఉప్మా, హ్మ్. పొంగల్ ఈ కేటగిరీ బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా హెవీ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అవును. సో, దాన్ని బ్యాలెన్స్డ్‌గా చేసుకునే పద్ధతి ఏమన్నా ఉందా? అసలు ఉంది. ఉప్మా తింటారు బ్రేక్‌ఫాస్ట్‌కి. అవును. విపరీతంగా నెయ్యి ఉంటుంది. అవును. ఏదో అడపాదడపా 1, 2 ఒక జీడిపప్పు అవును. రావచ్చు గానీ, అంతకు మించి ప్రోటీన్ పెద్దగా ఉంటుందో లేదో తెలీదు. వీటిలో ఉండే, ఓకే. రవ్వలో ఉండే అవునవును. ప్రోటీన్ తప్ప. సో, మీ సజెషన్ ఏంటి? ఎప్పుడైనా ఏ వెజిటబుల్స్ కుక్ చేసుకున్నా, ఏ అంటే ఇలాంటి రవ్వలు ఇలాంటివి కుక్ చేసుకున్నా మ్యామ్, తినడం ఏది తప్పు అనను నేను. హ్మ్. తినండి. నచ్చినట్టుగా తినండి. బట్ కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోండి. ఉదాహరణకి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాఫ్ కప్ రవ్వ తీసుకున్నారనుకోండి. హ్మ్. హాఫ్ కప్ రవ్వ తీసుకుంటే 1:3 జనరల్‌గా నేను కుక్ చేసే విధానం ఉప్మా. బట్ నేనేం చేస్తాను అందులో స్టీమ్ చేసిన వెజిటబుల్స్ బాయిల్ అయితున్నప్పుడు యాడ్ చేసేస్తాను. హుహు. లైక్ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, కొరియాండర్ ఓ 2 హ్యాండ్‌ఫుల్ ఏశామనుకోండి. దెన్ ఆ రవ్వను యాడ్ చేస్తే ఫైబర్ యాడ్ అయిపోయి కార్బ్స్ అనేది బాడీ తొందరగా రిసీవ్ చేసుకోకుండా బ్రేక్ డౌన్ చేస్తది అక్కడ అది. మనకి. సో, ఈ బేసిక్‌లో తినుకుంటూ పోతే ఏ ఫుడ్ అయినా సంథింగ్ అంటే మీరు కంప్లీట్ హోల్ గ్రెయిన్‌తోనే తినండి, ఇలా కాస్ట్‌లీ ఐటెమ్సే తెచ్చుకోండి అనడం కాకుండా సీజనల్‌గా, న్యాచురల్‌గా ఇంట్లో దొరికే వాటితో కూడా సింపుల్ వెజిటబుల్స్‌ని యాడ్ చేసుకొని హై ఫైబర్ యాడ్ అయిపోతది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో కరెక్ట్‌గా ఉంటది. అండ్ మనకి హోల్‌గా ఫుల్ ప్యాక్ తిన్నట్టుగా ఉంటదింకా. అవును. అంటే ఉత్త ఉప్మా తిన్నామని కాకుండా వెజిటబుల్ కూరగాయలు కూడా వచ్చి దానిలోని పోషకాలు కూడా వస్తాయి మనకి. పెరిగిపోతాయి. మీకు చాలా మీకే కాదు న్యూట్రిషనిస్ట్‌లు అందరికీ చాలా ఇష్టమైన ఒక ఇంగ్రీడియెంట్ తేనె. అవును. తేనెకుండే గుణాలేమిటి? దాంతో పాటు నిమ్మకాయ కూడా. అవును. సో, మ్యామ్ తేనెకుండే గుణాలు తీపిదనం ఫస్ట్ పాయింట్. వి ఎంజాయ్ ఈక్వల్ టు షుగర్ లాగా అనుకుంటాము. సో, అలా న్యాచురల్‌గా దొరుకుతుంటది మనకి. ఫ్రూట్ సలాడ్స్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ షుగర్ వి కెన్ యాడ్ అవును. ఫ్రూట్ బౌల్ చేసుకుంటుంటాం కదా మ్యామ్. కీరా యాడ్ చేసుకుంటాం, కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం, కొన్ని నట్స్ యాడ్ చేసుకుంటాం, ఇంకా స్వీట్‌నర్ యాడ్ కావాలి అనుకుంటాం. అప్పుడు తేనెని మనం యాడ్ చేసి తింటాం. తేనె ఈజీగా డైజెషన్ అయితది మ్యామ్. ప్రాబ్లమ్ ఉండదు మనకి. అదే. అదొక మంచి గుణం హ్మ్. దానికి. అండ్ ఇంకా చెప్పాలి అంటే షుగర్‌తో పోలిస్తే చాలా మంచిది. హ్మ్. న్యాచురల్‌గా దొరికి తెచ్చుకున్నది తింటే ఇంకా మంచిది. సో, తేనె, నీళ్లు కాంబినేషన్ కూడా మీరు అడిగారిప్పుడు. సో, బాడీకి సూట్ అయితుంది. నీకు ప్రాబ్లమ్ ఏం లేదు అని అనుకుంటే ఎంప్టీ స్టమక్ మీరు తీసుకోవచ్చు. అగైన్ చెప్తున్నా బాడీ టు బాడీ ఈస్ డిఫరెంట్. అండ్ వెదర్ కండిషన్‌ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి.